హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం వచ్చి ఎంత అయిందంటే 12 అయిందండి. పొద్దునైతే ఒక సెట్ అయితే ఒక 12 పావడాలు అయితే కుట్టేశానండి. ఇది రెండో సెట్టు. ఈ సెట్ కూడా కుడదామని ఇంకా అయితే కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టుకుంటున్నానండి. 10 గంటలకి కుట్టానండి ఫస్ట్ సెట్. 12 కల్లా అయిపోయింది. ఇంకా నేను ఒక్కదాన్ని కుట్టుకుంటా ఉన్నా, చాలా బోర్ అనిపించింది. ఈ లోపల నేను కుట్టేసరికి ఇవి కూడా 2 అయిపోయింది. ఈ లోపల మా ఆయన వచ్చాడండి. ఇంకా అది అన్నానికి కూడా లేసేద్దామని ఆ రాత్రి చికెన్ ఉండింది ఫ్రై, మళ్ళీ కొంచెం కూరలాగా చికెన్ చేసేసాను. ఇంకా మా ఆయన నేను ఇద్దరం కలిసి ఇదిగో ఇలా పెట్టుకొని తింటా ఉన్నామండి. చికెన్ మాడిపోయిందేమో అని అనుకోబాకండి. రాత్రి బాగా ఫ్రై చేసేసరికి టేస్ట్ అయితే కొంచెం స్పైసీగా ఉండింది, కర్రీ కూడా ఉండింది. కొంతమంది నైట్ చికెన్ తినరేమో కానీ ఆ రోజు చేసిన చికెన్ కన్నా కూడా తెల్లారిన తర్వాత ఆ చికెన్ ఊరద్ది కదా, అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అందుకే నేను మా ఆయన మాటలు చెప్పుకుంటా టీవీ చూస్తా, ఇంకా ఇదిగో మా ఆయన ఏమో వీడియో దీబాకు ఏంది నీకేమో ఇదే ధ్యాస నీకు అంటూ ఉన్నాడండి. అందులో నన్ను అసలు నువ్వు దీబాకు, మా వాళ్ళు అందరు చూసి నన్ను అడుగుతారు అని చెప్తా ఉన్నాడు. కానీ నేనేంటంటే వీడియో అన్నా వస్తుంది కదా, నాకు మంచి మంచి వీడియోలు అయితే తీయలేకపోతున్నానండి. అందుకనే ఈ వీడియో తీసుకుంటానని చెప్తే సరే తీసుకొని ఇష్టం ఎట్లయినా చేసుకో అని చెప్పాడు. ఇంకైతే తినేసి నేను వెంటనే అయితే పావడాల మీదకి వచ్చేసానండి కుట్టడానికి. ఎందుకంటే మళ్ళీ నేను వాళ్ళకి 4 కల్లా ఇచ్చేయాలి కదా, మళ్ళీ పిల్లల టయానికల్లా నేను మొత్తం కుట్టేసుకోవాలి. అప్పుడే కదండి మనకి టైం అనేది సెట్ అవుద్ది. ఎందుకంటే 10 నుంచి 4 దాకా ఎవరైనా హౌస్ వైఫ్లు ఇంట్లో ఖాళీగా ఉంటారో ఆ సమయంలో ఏదైనా పని చేసుకోవచ్చు. అందుకనే నాకు ఇలా ఎన్నైనా కుట్టనియండి, ఎవరు ఎంతైనా సంపాదించుకొని, నేను మాత్రం ఇంతవరకే టైం పెట్టుకున్నా. అంతకన్నా ఇంకా ప్రెజర్ అయితే తీసుకోవాలని నాకు అనిపించలేదండి. ఇంకా ఎక్స్ట్రా ఇంకో 12 పావడాలైనా కుట్టగలుగుతాను నేనేమో. మళ్ళీ ఎక్కువ కుట్టాననుకో ఇంకా ఇంట్లో అన్నీ ఎక్కడ పనులు అన్నీ ఆగిపోతాయి నాకు. ఇంకా నా పనులు, పిల్లల పనులు, హస్బెండ్ పనులు, వంటలు అరుపులు ఉంటాయి కదండి. అందుకని నేను రోజుకి ఒక 24 వరకు కుడతా ఉన్నానండి. అలాగే అప్పుడప్పుడు ఇరింటోళ్ళు పొరిగింటోళ్ళు బ్లౌజులు ఇస్తూ ఉంటారండి. ఆ బ్లౌజులు వీడియోలు తీద్దామంటే నా కాడ సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా, అదే యూట్యూబ్ స్టిక్ వాడతారు కదా రింగ్ లైట్ లాగా, అదైతే బుక్ చేస్తున్నా కానీ ఇంకా రాలేదండి. చాలామంది బ్లౌజులు అయితే నేను కటింగ్ చేసిన ఫస్ట్ వీడియోలో చాలామంది చూసి అదే మంచిగానే కామెంట్ చేస్తున్నారండి. ఏంటంటే కొంచెం ఇంకా బాగా క్లియర్గా చెప్పండి అని. కానీ నాకు ఆ సెల్ఫీ స్టిక్ లేకపోయేసరికి ఇట్లా ఒక్క చేత్తో ఇలా పట్టుకొని కటింగ్ చేసి అంత క్లియర్గా అయితే చెప్పలేకపోతున్నానండి. అందుకనే ఏమనుకోబాగండి, ఈసారి వచ్చే నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే ఇంకా కరెక్ట్గా చెప్పడానికైతే నేనైతే చాలా ప్రయత్నిస్తానండి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదండి, చాలామంది నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇలా మామూలుగా పావడాలు స్టిచ్చింగ్ చేసుకునేది. ఒక పక్క పావడాలు స్టిచ్చింగ్ చేసుకున్న అప్పుడప్పుడు బ్లౌజులు కుట్టుకుంటా ఉన్నా కూడా మనకి కొంచెం మనీ సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది కదండి. అందరూ చదువుకొని పెద్ద పెద్ద జాబులు అయితే చేయలేం కాబట్టి నాలాంటి వాళ్ళు మీరైతే కొంతమంది ఉంటారండి బాగా చదువుకొని జాబులు చేసుకుని అలా ఉండగలుగుతారు. కానీ నాలాగా చదువు లేకుండా ఏ వరకు బయటికి వెళ్ళి చిన్నపిల్లలు పట్టుకొని ఏ వరకు చేసుకోలేకపోయినా ఇలా ఇంట్లో కూర్చొని ఒక 6 నెలలు 7 నెలలు కష్టపడ్డానండి బ్లౌజ్ కోసం. నేను వెతికిన దారులు చాలామంది అంటారు కానీ నువ్వు ఇంట్లో కూర్చొనే కొంచెం ఒక రూపాయి అన్నా హెల్ప్ చేస్తున్నావు మీ ఆయనకి అని చాలామంది అంటున్నారండి ఈ మధ్య. కానీ ఆ హెల్ప్ చేసేదానికైనా నేను ఇంతకుముందు ఎంత కష్టపడ్డానంటే ఒక 10 దారుల్లో వెళ్ళానండి మనీ ఇదే ఎలా చేయాలి, ఏ వర్క్ చేయాలి అని. మా ఆయన ఏం చెప్పాడంటే నువ్వు ఇదే ఏ పని చేసినా కూడా నువ్వు ఇంట్లోనే సెట్ చేసుకోవాలని చెప్పారు. ముందైతే ఇది చిల్లర అంగడి ఉంటుంది కదా, ఆ షాపే పెట్టుకుందాం అనుకున్నామండి. తర్వాత అయితే అదే ముందు బ్లౌజులు నేర్చేసుకొని తర్వాత ఒక షాప్ లాగా కట్టించుకొని చిల్లర అంగడిలాగా పెట్టుకొని దాంట్లోనే సెటిల్ అవుదాం అనుకున్నాను. కానీ ఏది అనుకుంటామో ఒకటి అనుకుంటాం, ఇంకొకటి జరగద్దు అన్నట్టు నేనైతే ఈ పావడాల దాంట్లోనే దిగిపోయానండి. ఇంకా ఈ వర్కే చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే. అలాగే బయట అంటే నేను ఇప్పుడు కుడతా ఉన్నాను కదండి, మోటార్ శబ్దం వల్ల మా బయటకు కూడా వినిపించి ఏం కుడుతుందా వచ్చిపోయే జనాలు చూస్తా అంటే నేను ఈ పావడాలే కుట్టనక్క బ్లౌజులు కూడా కుడతానంటే ఇంకొక నలుగురికి తెలుస్తుంది. వాళ్ళే ఒక్కొక్కరు నా దగ్గర అయితే ఒకసారి కుట్టించుకుంటానండి, ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే వస్తారు. అంత జాగ్రత్తగా అంత పర్ఫెక్ట్గా కుట్టేదానికే నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే బయట వాళ్ళు ఇస్తారు కదా ఆ బ్లౌజ్ మనం ఎంత జాగ్రత్తగా కుట్టాలి, ఎట్లా పడితే అట్లా కుట్టామంటే ఒక్క దగ్గర వచ్చిన పేరు మనకి అంతా పోయినట్టే. ఇంకా ఈ బాగానే కుట్టదమ్మా అని ఒక పేరు తెచ్చుకున్నాం అనుకో ఇంకెవ్వరు మనకి ఎవరండి. అట్లా ఉంటుంది మా సరౌండ్స్లో ఏరియాలో. అసలు ఈ వీడియో నేను ఫస్ట్ తీసేటప్పుడు ఏమనుకున్నానంటే
ఇది పావడా ఉంటుంది కదా, ఆ కటింగ్ వాళ్ళు చేసి మనకి ఇస్తారు కదా, దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేస్తారో ఫస్ట్ చూపిద్దాం అనుకొని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. కానీ నేను చెప్పుకుంటా ఇలా వెళ్ళిపోతా ఉన్నా దీని గురించి దాని గురించి. ఇందుకు ఈ వీడియో కూడా ఎందుకు చేశానంటే ఇంతవరకు నేను ఎంత సంపాదించాను. కొంతమందికి డౌట్ ఉంటుంది కదండి, నేనైతే ఈరోజు చెప్పేస్తా. అది ఏంటంటే నేను నేర్చుకునేటప్పుడు అక్కడ ఫస్ట్ రోజు ఒక పావడ, సెకండ్ రోజు 2 పావడాలు, తర్వాత కొంచెం కొంచెం పెరుగుతా అక్కడ ఒక 10-15 డేస్ దాకా వెళ్ళానండి. ఆ 15 డేస్కి నాకు 730 రూపాయల దాకా అక్కడ వచ్చింది ఆ అమౌంట్. అది కూడా స్టార్టింగ్ స్టేజ్ కదండి, మనం ఏంటంటే రోజుకి ఒక పావడే కుట్టగలుగుతాం, ఎందుకంటే ముందు నేర్చుకునేటప్పుడు అంతవరకే చేయగలుగుతాం. తర్వాత నేను ఇంటికి తీసుకొచ్చేసానండి. ఇంటికాడ నేను కరెక్ట్గా కూర్చొని ఒక 12 రోజులే కూర్చున్నాను. అంటే ఒకరోజు మార్చి అట్లా ఒక సండే హాలిడే ఇంట్లో పనుల వల్ల అలాగా ఒక 12 రోజులైతే ఉరామరిగ్గా అన్నీ లెక్కేస్తే ఒక 12 రోజులు ఇంట్లో కుట్టానండి. ఆ 12 రోజులకి నాకు అమౌంట్ వచ్చి ఈరోజు వచ్చి 1700 చిల్లర వచ్చిందండి నాకు. దాంట్లో మళ్ళీ బ్లౌజులు కుట్టా, ఆ బ్లౌజులకు వచ్చి ఒక 500 దాకా వచ్చింది. మళ్ళీ పావడాలు అమ్మా, దానికో అంటే పావడాలు ఆ డబ్బులు బాను ఒక 500 దాకా నాకు చేతికి వచ్చింది. ఇంత అమౌంట్ వచ్చిందండి. అంటే నేను ఇంకా వెళ్ళి 1 మంత్ కూడా కాలేదండి, ఇంట్లో కుట్టడమే ఒక 10 డేస్ నుంచి 1 వీక్ నుంచో ఇంట్లో కుడతా ఉన్నాను కదా, అందుకని ఉరామరిగా లెక్కేసుకున్న ఒక నాకు 2500 అంతవరకు ఏమో వచ్చిందండి. ఇందాక లెక్కేస్తే అన్నీ చూశాను. అమౌంట్ కూడా అన్నని అడిగానండి. అదే కొంచెం అన్న చూడన్నా ఇంతవరకు కుట్టాను కదా, మళ్ళీ నేను సాటర్డే నుంచి స్టార్టింగ్ అవుతాను, ఇంతవరకు లెక్క చూసి ఇంతవరకు ఇవ్వండి అని చెప్పాను. రేపు మార్నింగ్ వచ్చి అదే బుక్ వచ్చేటప్పుడు బుక్ తీసుకురామ్మా, నీకు ఎంత ఉందో అదే ఒక 2500 వరకు అడ్వాన్స్ కట్టామండి ఫస్ట్. ఆ అడ్వాన్స్ వరకు ఉండించుకొని కొరవ అమౌంట్ అనేది ఇవ్వమన్నాను. ఇంకా నేను కుట్టాను కదా బ్లౌజులకి, ఆ మనీ వచ్చి అసలు ఇంట్లో ఖర్చులకి వాటికి అయిపోయినాయి. ఇంకా వస్తే నెట్టుగా ఈ బ్యాలెన్సే ఒక 7 అదే ఎంతంటే 1700 రూపాయల దాకా ఇదే రావాలి. నేనైతే 1వ తేదీ ఉంది కదా అప్పుడు తీసుకున్నాం అనుకున్నా మనీ అనేది. ఇంకా పండగ వస్తుంది కదా, దీనికోసం నాకంటూ ఖర్చులు ఉంటాయి కదా, అందుకనే మనీ కూడా అన్నని అడిగానండి. రేపైతే వెళ్ళి తీసుకొని ఈసారి వరలక్ష్మి వ్రతం నాకు వచ్చే మనీతో నేనైతే చేద్దామని అనుకుంటున్నానండి ఆ లక్ష్మీదేవికి. మరి మీరు లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నేను కుట్టిన పావడాలకి అమౌంట్ అనేది ఇదిగో ఇక్కడ వేసారండి.